గుంటూరు జిల్లా నందుగల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐల నందు 2025వ విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 6/6/2025 తేదీలో అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి గుంటూరు జిల్లా నందు జరుగును. తెనాలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ అడ్మిషన్ కౌన్సిలింగ్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని కౌన్సిలింగ్ నకు ప్రభుత్వ ఐటీఐ తెనాలి నందు 6/6/2025 తేదీలో మెరిట్ నెంబర్ ప్రకారం హాజరు కావాల్సిందిగా మొత్తం 1496 సీట్లకు గాను కేవలం 298 అప్లికేషన్లు మాత్రమే వచ్చినవి. కావున ఈ అవకాశంను వినియోగించుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు గారు తెలియజేయటమైంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి నందు సంప్రదించగలరు. గుంటూరు జిల్లా నందు ప్రభుత్వ ప్రైవేటు మరియు ఐటీఐల నందు ఈ రేపు జరగబోయే అడ్మిషన్ కొరకు మనకి 298 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. అందుకు గాను రేపు గుంటూరులో 10 ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా గవర్నమెంట్ 2 కాలేజీలు కూడా రేపు ఇంటర్వ్యూ జరుగుతుంది. మామూలుగా అడ్మిషన్ అనేది మనకి ప్రక్రియ ఓసీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవన్నీ కూడా రేపు వరుసగా జరపబడుతుంది. ఇవన్నీ అయిపోయిన క్రమంలో రిమైనింగ్ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో కనుక మిగిలిన సీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి గాను 9-10 తారీఖుల్లో జనరల్ పూలు అడ్మిషన్ జరుగుతుంది. దానికి కానీ మీరు కావాల్సిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు స్కూల్లో ఉన్న టీసీఈ ఆ టీసీతో పాటు మీరు ఆన్లైన్లో 10th క్లాస్ మార్కుల సీటు కనుక సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్టయితే దాని మీద అదే హెడ్ మాస్టర్ చేత స్టాంప్ వేసి సంతకం పెట్టుకుని తీసుకుని వచ్చిన వల్ల అది ఒరిజినల్గా ట్రీట్ చేసి తర్వాత క్రమంలో మీరు వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకోగలడం జరుగుతుంది. మీ రిజర్వేషన్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎందుకంటే కేటగిరీలో వచ్చినప్పుడు కనుక ఓసీలో వస్తే రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇన్ కేసు రాని పక్షంలో రిజర్వేషన్ కేటగిరీలో వచ్చినట్టయితే మీ యొక్క